బ్రూస్ లీ గ్యాంగ్. ఈ పేరు వినగానే మార్షల్ ఆర్ట్స్ దిగ్గజానికి సంబంధించిన టీం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది ఓ అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్. పోలీసులకు చిక్కకుండా దొంగతనాలు, దోపిడీలు చేసి తప్పించుకోవడం ఈ ముఠా స్పెషాలిటీ. అంత పక్కాగా ప్లాన్ వేస్తాడు వారి ముఠా నాయకుడు. ఈ గ్యాంగ్ లీడర్ తన కన్నింగ్ మైండ్తో తెలుగు, కర్ణాటక పోలీసులకు చుక్కలు చూపించాడు. ఈ ముఠా ఎక్కడి నుంచి తయారైందో తెలిస్తే అంతా నొరెళ్లబెట్టాల్సిందే. అసలు ఎవరా ముఠా నాయకుడు? కొరకరాని కొయ్యగా తయారైన ఆ దోపిడీ దొంగను పోలీసులు ఎలా పట్టుకున్నారు? అతను కరుడు కట్టిన అంతర్రాష్ట్ర నేరస్తుడు. ఇళ్లల్లో దొంగతనాలు చేసి తప్పించుకోవడంలో దిట్ట. పోలీసులు ఇతన్ని పట్టుకోవాలంటే పెద్ద ప్రణాళికలే వేయాలి. దాదాపు 65 క్రిమినల్ కేసుల్లో నిందితుడతను. పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చినా తన బుద్ధి మార్చుకోలేదు. పైగా జైలులో పరిచయమైన తోటి నేరస్తులతో కలిసి బ్రూస్ లీ గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కసారి స్కెచ్ వేస్తే అతన్ని పట్టుకోవడం చాలా కష్టం. అలా తన ఎస్కేప్ ప్లానింగ్లతో పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. ఆగడాలు మరీ మితిమీరడంతో ఈ గ్యాంగ్ పై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లిన నిందితుడు జైలునే తన ముఠాకు రిక్రూట్మెంట్ అడ్డాగా మార్చుకున్నాడు. తోటి ఖైదీలకు సులభంగా డబ్బు సంపాదించవచ్చునని ఆశ చూపి ముఠాగా మార్చాడు. ఈ ఏడాది జూన్లో జైలు నుంచి విడుదలైన వెంటనే దారా అశ్వంత్, నితిన్ ఫ్రాన్సిస్ తో పాటు మైనర్ బాలుడితో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేసి బోయగూడలో ఓ దోపిడీకి పాల్పడ్డాడు. ఇంతకంటే ముందే ఈ ముఠా అనంతపురంలో ఒక వాచ్మెన్ ను కొట్టి నగదు దోచుకున్నారు. అదే రోజు రాత్రి మీర్పేట్ పరిధిలో ఒక ఇంట్లోకి చొరబడి భారీగా బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించారు. వరుసగా దోపిడీ కేసులు నమోదవడంతో పోలీసులు ఈ ముఠాపై నిఘా పెట్టారు. బోయగూడలోని హోటల్ వద్ద ఓ వ్యక్తిని బైక్ పైన వచ్చిన 4 దుండగులు అడ్డుకున్నారు. బాధితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ తో పాటు 6,000 నగదును లాక్కుని పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతికత ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మొబైల్ ఫోన్, ఒక ద్విచక్ర వాహనం, 2,25,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరం చేసిన తర్వాత కూడా అనంతపురంలో కూడా ఒక నైట్ దొంగతనం చేసిండు. తర్వాత అల్వాల్లో చేసిండు. అల్వాల్లో కూడా నైట్ కూడా చేసే దొంగతనంలో పాల్గొన్నాడు. తర్వాతకి మీర్పేట పోలీస్ స్టేషన్ లో కూడా పరిధిలో కూడా ఒక పెద్ద దొంగతనం చేసేసి వచ్చిండు. మేము ఇమీడియట్లీ అతన్ని ఇంట్రాగేషన్ చేసి అతని దగ్గర నుంచి 2,50,000 రూపాయలు ఉంటే 2,50,000 25,000 రూపాయలు పెట్టి ఒక సెల్ ఫోన్ కొన్నా అని చెప్పేసి రిమైనింగ్ 2,25,000 రూపాయలని సీజ్ చేసేసి నిన్న ముగ్గురిని చెంచల్ కూడా జైలుకు, ఇంకో బాల నేరస్తుని హోముకు పంపించడం జరిగింది. ఈ దోపిడీ ముఠాకు ప్రధాన సూత్రధారి కర్ణాటక హుబ్బళ్ళికి చెందిన దార్ల నెహమ్యా అలియాస్ బ్రూస్లీగా గుర్తించారు. ఇతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పలు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. జైలులో ఖైదీలను ముఠా సభ్యులుగా మార్చుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్రూస్లీ పేరు మోసిన దొంగ ఇతను దాదాపుగా 65 కేసుల్లో నేరం చేసేసి వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి జైలుకి వెళ్ళడం జరిగింది. ఇతని యొక్క హ్యాబిట్ ఏంటంటే బయటికి వచ్చిందంటే ఇళ్లలో దొంగతనాలు చేయడం, నైట్ కూడా దొంగతనాలు చేయడం, ఎవరైనా బైకుల మీద పోయేసి ఎవరైనా అడ్డగించేసి వాళ్ళని కొట్టి డబ్బులు ఉంచుకోవడం, ఇమీడియట్లీ జైలుకి వెళ్ళడం. జైలుకి వెళ్ళినాక అక్కడ వేరే వేరే నేరాలతోటి ఎవరైతే జైలుకి వస్తారో వాళ్ళని ఒక ఫ్రెండ్షిప్ లాగా ఏర్పరచుకొని ఒక మూటా లాగా ఏర్పడి మళ్ళీ బయటికి రాగానే వాళ్ళ యొక్క సహకారంతో మళ్ళీ దొంగతనాలు చేస్తారు. పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినా కూడా తన బుద్ధి మార్చుకోకుండా జైలునే తన ముఠాకు అడ్డాగా నిందితుడు మార్చుకున్నాడు. దోపిడీ, దొంగతనాలంటూ చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.